చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారని, నిన్ను వెతికేవారు స్తుతిస్తారని, వారి ప్రాణములు వారి హృదయములు తెప్పరిల్లి బ్రతుకుతాయని వాక్యంలో రాయించావు. ఈ వాగ్దానాలు నిశ్చలమైనవి, గొప్పవి ప్రభువా, నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు కలవరాల్లో ఆందోళనలో ఉన్నారో వారిని లేవనెత్తండి, వారి హృదయాలను బలపరచండి, నూతన ఆత్మతో నూతన నిరీక్షణతో వారిని నింపి అద్భుతాలు చేయండి ప్రభువా. నిన్ను వెతికేవారు నిన్ను స్తుతిస్తారన్నావు, ఎందుకంటే నిన్ను వెతికే ఏ ఒక్కడు కూడా నిరుత్సాహానికి గురి కాలేదు కనుక. మా ప్రియులను బలపరచండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. సంతానం లేమితున్న వారిని మీరే జ్ఞాపకం చేస్తున్న వారి గర్భాలు తెరవండి. అనారోగ్యంతో ఉన్న వారిని, అప్పు బాధలు ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మలో మా ప్రియులను అభివృద్ధిపరచండి, నీకు దగ్గరగా చేసుకోండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen, amen, amen. God bless you, dear friends. Have a wonderful day.